అనవసరంగా శుభ్రంగా గొర్రెలు ఏదో కాసుకుని అక్కడ శుభ్రంగా ప్రాణం హాయిగా ఉంచుకోకుండా మొత్తానికి అది ఏముందలే వీడి సావు వీడి చేతిలో రాసిపెట్టి ఉంది కాబట్టి వాడి దగ్గరికి వెళ్తున్నాడు అని చెప్పి జనం అనుకుని ఉంటారంటారా? అనుకోకుండా ఉంటారా? ఖచ్చితంగా అలాగే అనుకుని ఉంటారు జనాలు. అయితే కానీ చివరికి ఎవరికి ఇచ్చాడు దేవుడు విజయాన్ని? దావీదుకే విజయాన్ని. బలవంతుడికి విజయం కాదు, కానీ బలహీనుడిగా ఉన్నవాడైనా దేవుని చిత్త ప్రకారం వెళ్ళాడు కాబట్టి విజయాన్ని పొందుకున్నాడు. హల్లెలూయా. అప్పుడు పరిస్థితులు చూస్తే ఎలా ఉన్నాయి? దావీదుకి గెలిచే పరిస్థితులు ఏమి లేవు, వాడిని కొట్టలేమని తెలుసు. ఎందుకనంటే సైన్యమే భయపడి లోపలికి వెళ్ళిపోతే దావీదు ఎలా కొడతాననుకుంటాడు? అయినప్పటికీ ఆయన ఎవరిని జత చేసుకున్నాడంటే దేవుడిని ఒక్కడిని తన పక్కన పెట్టుకుని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. సో మనం ఎప్పుడు కూడా బలవంతులకి విజయం వస్తుందని, లేకపోతే జ్ఞానవంతులే గెలుస్తారని చెప్పి వాళ్ళు సాధిస్తారని అనుకోవటం పొరపాటు. కానీ దేవుని చిత్తము, దేవుని మాట ప్రకారం చేయువాడు బలహీనుడైనా జ్ఞానము లేనివాడైనా విజయాన్ని పొందుకుంటాడు. హల్లెలూయా. అంటే దేవుడు మనల్ని హెచ్చించాలి, దేవుడు మనల్ని ఉన్నత స్థానాల్లో ఉంచాలి అంటే కనుక బలముతో మనకు పని లేదు, జ్ఞానంతో మనకి పని లేదు. కానీ మనతో ఎవరుండాలి? దేవుడు ఉండాలి, దేవుడి మాట ఉండాలి, దేవుని మాట ప్రకారం నడిచేటువంటి అనుభవం మన జీవితాల్లో మనకు ఉండాలి. మొన్న ఎక్కడ మనం సాక్ష్యం విన్నాం కదా, తాడిమళ్ళలో చెప్పారు, గ్లోరీ గారు అబ్బాయి చెప్పారు. ఆయన నార్మల్ స్టూడెంట్, యావరేజ్ స్టూడెంట్. నేను ఒక యావరేజ్ స్టూడెంట్ అని చెప్పాడు ఆ రోజు సాక్ష్యం. ఆయన ఒక యావరేజ్ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఆయన వల్ల కానటువంటి ఒక గొప్ప సంస్థలో ఆయన్ని ఒక గొప్ప ప్రాజెక్ట్ మేనేజర్గా, మిసైల్ ప్రాజెక్ట్ మేనేజర్గా ఆయన్ని ఉంచాడు అని చెప్పినప్పుడు ఆ విషయాన్ని ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయికి అదే చెప్పాను. తెల్లవారు లేచి దేవుని మీద ఆధారపడి 4 గంటలకి ప్రార్థన చేసుకుంటే యావరేజ్ స్టూడెంట్ని తీసుకెళ్ళి ఒక దేశం పక్షంగా ఒక మిసైల్ తయారు చేసే ప్రాజెక్టులో ఆయన్ని ప్రాజెక్ట్ మేనేజర్గా ఉంచాడు. యావరేజ్ స్టూడెంట్ని ఉంచాడా, లేకపోతే మెరిట్ స్టూడెంట్కి అవకాశం ఇచ్చాడా? యావరేజ్కే ఇచ్చాడు. ఎందుకనంటే ఈ యావరేజ్తో పాటు ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. యావరేజ్తో పాటు దేవుడు ఉంటే మెరిట్ అయిపోతాడు. హల్లెలూయా. మెరిట్తో దేవుడు లేకపోతే వాడు యావరేజ్ అయిపోతాడు వాడి జీవితంలో ఎప్పటికైనా సరే. ఎప్పటికైనా మన జీవితంలో మనం బలవంతులు కావాలి అంటే, జ్ఞానవంతులు కావాలంటే, మీ జీవితాల్లో మీకు మెరిట్ కావాలి అంటే గనక మీ జీవితాల్లో మీతో పాటు దేవుడు ఉండాలి, దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేసి దేవుడిని అడిగి దేవుని చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే కనుక మీరు యావరేజే కావచ్చు, కానీ మెరిట్ స్టూడెంట్కి రానటువంటి అవకాశాలు దేవుడు మీకు కల్పిస్తాడు. హల్లెలూయా. ఇది ఎన్నోసార్లు ఇక్కడున్న మన జీవితాల్లో కూడా దేవుడు ప్రూవ్ చేసుకున్నాడు, నిరూపించుకున్నాడు. యావరేజ్ అయిన మన జీవితాలని దేవుడు మెరిట్ వాళ్ళకంటే ఘనంగా ఉంచిన సందర్భాలు ఇక్కడ ఎంతోమంది జీవితాల్లో దేవుడు చేశాడని నేను నమ్ముతూ ఉన్నాను. ఎంతోమంది తెలివైన వాళ్ళు బతకలేకపోతున్నా ఈరోజు తెలివి తక్కువ వాళ్ళమైన మనం చక్కగా బతికేలాగా చేశాడు దేవుడు. ఎలా మనం సుఖంగా బతకాలి, ఎలా సంతోషంగా బతకాలో జ్ఞానం ఉన్నవాళ్ళు, చదువు ఉన్నవాళ్ళు, ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా అటువంటి తృప్తి, సంతోషం లేకుండా వాళ్ళ అతి తెలివితో, వారి తెలివితేటలతో వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఉంటే, తెలివి తక్కువ వాళ్ళమైన మనము మన జీవితాన్ని దేవుని సహాయంతో మన జీవితాలను కట్టుకుంటూ ఉంటే ఈర్ష్యపడుతున్న వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో? మీ చుట్టాల్లో, మీ బంధువుల్లో చెప్పండి. అరే మాకు ఎంతుండి మేము ఇలా బ్రతకలేకపోతూ ఉన్నాం, మీకు ఏమీ లేదు అయినా సరే మీరు ఎంత చక్కగా మీ కుటుంబం ఉంది, మీకు చదువు లేదు మీ పిల్లాడికి అయినా మీ కుటుంబాన్ని ఎంత చక్కగా కట్టుకోవడం చెప్పి ఎంతమంది చెప్పేవాళ్ళు లేరు చెప్పండి. అంటే ఇక్కడ ఒకటే మెజారిటీయా మైనారిటీయా అనేది కాదు, లేకపోతే మెరిటా యావరేజ్ అనేది కాదు, కానీ అది నీ జీవితంలో నువ్వు విజయం పొందుకోవడం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని మాట ప్రకారం నడుచుకోవడంలో ఆధారపడి ఉంటుంది నీ విజయం. హల్లెలూయా. ఒకవేళ నీవు ఈ లోకంలో ఉన్నటువంటి మెజారిటీ వైపు చూసి దుష్టుడు నిన్ను మోసపడుతున్న విధానం వైపు నీవు మోసపరచబడిన వాటి వైపు వెళితే కనుక మన జీవితాల్లో మనం నష్టాన్ని తెచ్చుకుంటాం, లేక మన జీవితంలో వాటిని తెచ్చుకుంటామని ఈ సందర్భంగా మనం తెలుసుకోవలసిన వారం అయి ఉన్నాం. ఆ తర్వాత వారి పడవను భద్రపరుచుకున్నట బహు కష్టతరమాయను,
దాన్ని పైకెత్తి కట్టిన తరువాత తాళ్ళు మొదలైనవి తీసుకొని వాడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి వాడ చాపలు దింపివేసి కొట్టుకుని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేయసాగిరి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చివరికి వీళ్ళు ఏ పరిస్థితికి వచ్చారంటే, పౌలు గారి మాట వినకుండా మెజారిటీ వాళ్ళు ఎటువంటి ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారం నడిచినందున వాళ్ళు తినడానికి తీసుకెళ్ళిన ఆహార పదార్థాలను ఏం చేయాల్సి వచ్చింది? ఇప్పుడు సరుకులు పారవేయసాగిరి. అంటే కాస్త ఈ పడవను బరువు తగ్గిస్తే మనం బ్రతుకుతామేమో అని చెప్పి బరువు తగ్గించడానికి వీళ్ళ కూడా తీసుకెళ్ళిన ఆహార పదార్థాలన్నీ కూడా సముద్రంలో పడవేస్తూ ఉన్నారు. అదే పౌలు చెప్పినట్టు విన్నట్లుంటే ఈ ఆహార పదార్థాలు సముద్రంలో పడేసుకునే పరిస్థితి వస్తుందా వాళ్ళకి? రాదు. సో ఇప్పుడు ఇక్కడ దేవుని మాట ప్రకారం దేవుడు తన సేవకుడి ద్వారా నిలబెట్టి నడిపిస్తున్న దాన్ని కాదని చెప్పి మెజారిటీ వాళ్ళ యొక్క నిర్ణయ ప్రకారం నడవలసి వచ్చినందున వారి ఆహార పదార్థాలను కూడా బయట పారవేసుకోవలసిన స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. అనేక సందర్భాల్లో మనం కూడా ఇలాగే మనం ప్రవర్తించినట్లయితే మన జీవనాధారమైన వాటిని కూడా మనం ఏం చేయాలంటే ఒక్కొక్కసారి పడవేసుకోవలసిన పరిస్థితి, కోల్పోవలసిన పరిస్థితి మన జీవితంలో ఎదురవుతుందని చెప్పి మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి 3వ దినమందు సరుకులు పారవేసాగిరి. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రి పారవేసిరి. సో ఇక్కడ ఎవరి చేతులతో పాడేసుకున్నారు చెప్పండి? మనల్ని ఎవడో పాడు చేయక్కర్లా. ఒక్కోసారి మన చేతులతో మనమే అంటాడు కదా దేవుడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును, మూఢురాలు తన చేతులతో తన ఇంటిని ఓడబెరుకుకొనును. ఒక్కొక్కసారి దేవుని యొక్క చిత్తానుసారంగా నడవకుండా దేవుని మాటను పెడచెవిని పెట్టి దేవుని మాటకు వ్యతిరేకంగా, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మనం ప్రవర్తించి నడిచినప్పుడు మనల్ని ఎవరో పాడు చేయక్కర్లేదు. మన జీవితాన్ని మన చేతులతో మనమే పాడు చేసుకుంటాం. చాలాసార్లు మనం వింటూ ఉంటాం, వాళ్ళ చేతులతో వాళ్ళే పాడు చేసుకున్నారు వాళ్ళ జీవితాన్ని అంటారు. ఎప్పుడైనా విన్నారా మనం? ఇక్కడ కూడా మనం కూడా చాలా సందర్భాల్లో మన దేవుని చిత్తానికి, దేవుని మాటకు, దేవుని దాసుడు చెప్తున్నటువంటి మాటను మనం కాదు అని చెప్పి మనము లోకంలో ఏదో మెజార్టీగా కనపడుతుందని చెప్పి, లోకంలో ఎవరో బలవంతుడు చెప్తున్నాడని, ఇంకా ఎవడో లోకంలో జ్ఞానవంతుడు చెప్తున్నాడని చెప్పి అటువైపు కనుక మనం నడిచినట్లయితే కనుక ఒక్కోసారి మన జీవితాన్ని మన చేతులతో మనమే పారవేసుకుని పాడు చేసుకోవాల్సి వస్తుంది. ఈ సత్యాన్ని మనం ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎదురైన సందర్భంలోంచి ఎన్ని పాఠాలు మనం నేర్చుకుంటున్నామో ఒకసారి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. 3వ దినమందు తమ చేతులారా వాడ సామాగ్రిని పారవేసిరి. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. చివరికి అన్ని ప్రయత్నాలు చేశారు. పడవను తేలిక చేద్దామని తీసుకెళ్ళిన ఆహార పదార్థాలు సముద్రంలో పడేశారు. అయినప్పటికీ వీళ్ళ ప్రాణం నిలబడదనే నమ్మకం వీళ్ళకి ఏమాత్రం కూడా లేదు. మా ప్రాణం తప్పించుకుందామనే ఆశ, తప్పించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ తప్పించుకుందామనే ఆశ బొత్తుగా మాకు లేకుండా పోయింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎందుకంటే వీళ్ళు ఎందులోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు దేవుని చిత్తాన్ని కాదని, దేవుని మాటను కాదని, దేవుని సేవకుడు చెప్తున్న మాటను లక్ష్య పెట్టకుండా ఒక్కడే చెప్తున్నాడు, ఒంటరి వాడు చెప్తున్నాడు, జ్ఞానం లేనివాడు చెప్తున్నాడు, డేరాలు కుట్టుకునేవాడు చెప్తున్నాడు, బలహీనుడు చెప్తున్నాడు అని చెప్పి ఆయన మాటను అది దైవ మాట అని చెప్పి దైవ వాక్కు అని గుర్తించకుండా దాన్ని పెడచెవుని పెట్టి వెళ్ళినందున చివరికి ఎక్కడికి వెళ్ళిపోయారంటే ప్రాణాలు పోయే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక తప్పించుకోవడానికి ఏమాత్రం కూడా ఎన్నో ప్రయత్నాలు చేశారు. తప్పించుకోవడానికి సకల ప్రయత్నాలు చేశారు, కానీ చివరికి తప్పించుకునేటువంటి ఆశ వాళ్ళలో పోయినట్లుగా వారు బహుకాలం భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరికయే ఉండవలసింది. ఇప్పుడు చెప్తున్నాడు. అప్పుడు నోరు మూసుకున్నవాడు, అప్పుడు ఆయన నోరు మూయించేశారు. నీకేం తెలియదు, ఊరికాల కూర్చో, మేము తీసుకెళ్తాం. ఎంతమంది చెప్పే మాట మా మాట నిజం కాకుండా నీ ఒక్కడి మాట నిజం అవుతుందా? నోరు మూసి కూర్చో, మాట కలగ పక్కన కూర్చో నువ్వు అన్నారు. శుభ్రంగా ఓ పక్కన కూర్చున్నాడు. ఓ పక్కన కూర్చుని ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు. ఇక అంతా అయిపోయింది. చేతులు ఎత్తేసారు వీళ్ళు చేతులు ఎత్తేసాక
అప్పుడు చెప్తున్నాడు, అయ్యలారా, మీరు నా మాట విని అక్కడి నుంచి క్రేతు నుండి బయలుదేరకుండా ఉండుంటే, మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసింది. అంతకుముందు చాలాసార్లు ప్రయత్నం చేసి ఉంటాడు మధ్యలో మాట్లాడటానికి, కానీ ఈయన మాట్లాడనివ్వలేదు. మాట్లాడనివ్వకుండా ఈయన నోరు మూయించేసిన తర్వాత అప్పుడు అంటున్నాడు, అప్పుడే ఏ హానియు నష్టమును కలుగకపోవును. సరే, ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వింటారంటారా వినరంటారు ఈయన మాట? ఇప్పుడు వింటారా వినరా? ఇప్పుడు వింటారు. చాలా సందర్భంలో మన క్షేమ విషయమై దేవుని వాక్కు మనతో మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఎలా ఉంటుందంటే, ఏదైనా చెప్తున్నప్పుడు అవతల వాడిని చేతగాని వాడిగాను తక్కువ వాడిగాను చూస్తూ ఉంటారు. దేవుని మాటను పెడచెవిని పెడతా ఉంటారు. అందుకే దేవుడు అంటాడు, మీరు మీ క్షేమకాలమున నా మాట వినకపోయి ఉన్నారు అంటాడు. ఒక్కొక్క సందర్భం, చాలా సందర్భంలో నేను కూడా కొన్ని విషయాల్లో ఆలోచన ఇలాగే చేసేవాడిని. ఏదైనా ఎవరినైనా హెచ్చరిస్తే, అది పిల్లల్ని కానీ ఇంకొకరిని కానీ ఎవరినైనా హెచ్చరిస్తే నా మీద పగబెట్టేసేవారు. పిల్లలకి ఇది కరెక్ట్ కాదురా అని వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తే వాళ్ళు నా మీద పగబెట్టేసేవారు. పిల్లల్ని హెచ్చరించిన వాళ్ళు నా మీద పగబెట్టేసేవారు. ఇప్పుడు చెప్పి మనం ఏమవుతున్నాం, ఇలా జరగబోతుందరా అన్నాం అనుకోండి, మన మాట వింటారా? వినలేదు. సరికదా ఏమంటారు తెలుసా? మా పిల్లలు పాడైపోతారని చెప్పారు అంటున్నారు. ఆ తర్వాత ఏమనుకున్నానంటే, ఇప్పుడు మాట వినరు, ఎప్పుడు వింటారు? మొత్తం అయిపోవాలి. తర్వాత అదే అనుకున్నాను నేను కూడా, ఇప్పుడు మనం ఏం మాట్లాడకూడదు, ఆడేమైపోయినా మాట్లాడకూడదు. అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వెళ్ళి దేవుడిని నమ్ముకోండిరా, ప్రార్థన చేసుకొని మీరు ఉండరు, ఇలా కరెక్ట్ కాదండి. అప్పుడు ఏమంటారు చెప్పండి? దెబ్బ తగులుతురా అని చెప్పామనుకో, ఏమన్నా తెలుసా, మా అబ్బాయికి దెబ్బ తగులుతుంది అన్నారు, మా అమ్మాయికి అంటున్నారు. దెబ్బ తగిలాకెళ్ళి, అయ్యో నీకు దెబ్బ తగిలిందా నాన్న అంటే, మా పాస్టర్ గారు ఎంత బాగా ఓదార్చారో అంటున్నారు. ఏది బాగుందంటారు? నాకు రెండోదో బాగుంటుంది. నాకు పౌలు, నేను అనుకుంటాను, పౌలు వాళ్ళకి అన్నీ చెప్పాక వినలేదు, వాళ్ళ దాలో వెళ్ళిపోతున్నారు. పౌలు ఏం చేసి ఉంటాడంటారు? మూల పోయి ప్రార్థన చేస్తూ ఉండుంటాడు, నాయన వాళ్ళని ఏదో రకం కాపాడు నాయన, ఏదో రకం సహాయం చేయి నాయన అని. నేను చేసే పని కూడా ఇప్పుడు అంతే. చెప్పడం మానేశాను, హెచ్చరించడం మానేశాను, ప్రార్థన అయితే చేస్తున్నాను, అందులో సందేహమే లేదు. ఎక్కడి నుంచి చెప్తున్నాను, మీ పిల్లలందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ నేను మానేసింది ఏంటి చెప్పనా? హెచ్చరించడం మానేశాను. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వెళ్ళి మాట్లాడదాం, అప్పుడు వాళ్ళు నా మాట వింటారు. చెప్పాల్సింది చెప్పేశాను, వదిలేశాను. ఇక ప్రార్థన చేయడం ఒకటే మన పని. నా మాట మీరు వినుండి క్రేతులోనే ఆగిపోయి ఉంటే మీకు ఈ హానియు నష్టమును కలిగేది కాదు. ఎలా ఉంటుందంటే, ఆ నష్టం వచ్చి ఆ నష్టంలో మునిగిపోయి అంతా కోల్పోయిన తర్వాత అప్పుడు మరలా దేవుడి మాట వినడానికి, లేకపోతే దేవుని సేవకుడి మాట వినడానికి అప్పుడు మరలా వాళ్ళ మనసును త్రిప్పుతారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ నష్టం కూడా నువ్వు కలగకూడదనే ముందుగానే మాట్లాడుతూ ఉంటాడు. నష్టం కలిగాక మీకు ఏదో మిమ్మల్ని తప్పించాలనే దేవుడి ఉద్దేశం కాదు. ఆ నష్టం కూడా కలగకూడదు, ఆ ప్రమాదం కూడా మీకు కలగకూడదు, దాని యొక్క ఆ ప్రమాదం యొక్క రుచి కూడా మీరు చూడకుండానే ఉండాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక మన పట్ల ఉంది, దేవుని యొక్క ఉద్దేశమై ఉంది మన పట్ల. కానీ దాన్ని చూస్తే కానీ మనకి మాటేను, అక్కడ దాకా వెళితే కానీ మనకి బుద్ధి రాదు. ఆ దారిలో ఒరే ఎల్లకరా అని చెప్తే వింటాడవాడు? ఒరే ఆ ఎద్దు పొడుచుదురా, దాన్ని లాక్కరా దాన్ని అంటే కొంతమంది పిల్లలతో దాన్ని తోకట్టు లాగుతూ ఉంటారు. ఒక్కడ తనగా పరిగెట్టుకు వచ్చి అమ్మ సంఖ్య ఎక్కుతాడు, నాన్న సంఖ్య వాడు. చూశారు ఎప్పుడన్నా అలాగా? ఈడెండో ఒరే తంతుదురా పొడుతురా ఎల్లకరా అంటే ఎటే వెళ్తాడు, కానీ వదిలే వీళ్ళ నుంచోవాలిగా చెప్పాను అలాగా. అది ఎలా ఆడదు, అప్పుడు నాన్న అంటే పరిగెట్టుకొచ్చి సంఖ్య ఎక్కుతాడు. ముందు ఎక్కమంటే ఎక్కడాడు. అప్పుడు ఏం చేయాలి మనం? అలాగని చెప్పి వదిలేస్తూ ఊరుకుంటాం. మనం ఏం చేస్తాం? కాసుకుంటాం, రెడీగా ఉంటాం. అది ఏం చేస్తుందా అని వీడి ప్రమాదం జరగకుండా వెనకాల ఉండే ఏదైనా జరిగితే మనం కాసుకోవడం రెడీగా ఉండడానికి రెడీగా ఉంటాడు తండ్రి. అదే ఒక దేవుడి మనసు అయినా, ఒక దైవ సేవకుడి మనసు అయినా. వాళ్ళతో అన్నాడు, ఇప్పుడైనను ధైర్యం తెచ్చుకున్నాడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. వాడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. నేను ఎవని వాడినో, ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి, పౌలా భయపడకుమో. హల్లెలూయా. మీరెవరు భయపడక్కర్లేదు. ఎందుకనంటే నేను ఎవని వాడనో. హల్లెలూయా.
ఈ మాట మనం రాసుకోవాలి. నేను ఎవని వాడనో, ఎవడు వాడినా దేవుని వాడు. మనం ఎవరు వాళ్ళం? మెజారిటీ వైపు వాళ్ళం మనం. కానీ ఈయన అంటున్నాడు, నేను ఎవని వాడినో ఎవనిని సేవించుచున్నానో. మళ్ళీ ఇక్కడ కూడా ఎవరిని తీసుకొచ్చిన మరలా దేవుణ్ణే చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ నేను చెప్పిన మాట కాదు, నేను ఎవని వాడనో నేను ఎవరిని సేవించుచున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకమని చెప్పింది. హల్లెలూయా. ఆ దూత భయపడొద్దని చెప్పింది దేవుని దూత నాతో. సో నన్ను భయపడొద్దందంటే ఏంటి? నాకేం కాదని. నాకేం కాదనంటే ఏంటి? నేనున్న పడవకు కూడా ఏమీ కాదు. నేనున్న పడవకు ఏమీ కాదంటే అర్థం ఏంటి? అందులో ఉన్న మీకు కూడా ఏమీ కాదు. హల్లెలూయా. కాబట్టి నీవు కైసరు ఎదుట నిలువవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోవచ్చున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. హల్లెలూయా. నీ ఒక్కడవే కాదు, నీవు కైసరు దగ్గరికి వెళ్ళాలి. నువ్వు ఎందుకంటే కైసరు దగ్గరికి వెళ్ళి నీవు సాక్ష్యం చెప్పాలి నా గురించి. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎందుకు మనల్ని కాపాడుతున్నాడంటే, దేవుడు ఎందుకు పౌల్ని కాపాడుతూ ఇంత ప్రతికూల పరిస్థితులు, ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో పౌల్ని దేవుడు ఎందుకు కాపాడుతూ వస్తున్నాడంటే, పౌలుకు ఒక పని ఉంది. ఆ పని ఏంటంటే కైసరు దగ్గర సాక్ష్యం చెప్పవలసి ఉంది. ఇంతకుముందు ఫరో దగ్గర సాక్ష్యం చెప్పినట్లుగా అగ్రిప్పరాజు దగ్గర సాక్ష్యం చెప్పాడు. దేవుని నామ మహిమార్థమై దేవుణ్ణి మహిమపరచినట్లుగా, దేవుణ్ణి ఘనపరిచినట్లుగా అగ్రిప్ప కూడా దేవుణ్ణి ఒప్పుకునేటంతగా అక్కడ ఉన్నటువంటి జన సమూహం అంతా కూడా అగ్రిప్ప రాజుతో పాటు మిగతా వాళ్ళు కూడా ఒప్పుకున్నట్లుగా గొప్ప అద్భుతమైన సాక్ష్యాన్ని, గొప్ప అద్భుతమైన సందేశాన్ని పౌలు అగ్రిప్ప ఎదురుగా, మహాసభ ఎదురుగా గొప్ప సందేశాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. క్రీస్తు ఎలా పునరుద్ధానుడై ఉన్నాడో, మృతులకు పునరుద్ధానం ఉందని ఒక గొప్ప సందేశాన్ని అక్కడ ఇచ్చాడు. మృతులకు పునరుద్ధానం ఉంది అంటే అది ఎలాగ ఆధారం అంటే, క్రీస్తు ఎలాగ పునరుద్ధానుడయ్యాడో అలాగే మృతులు కూడా పునరుద్ధానులు అవుతారని చెప్పి దాన్ని ఆ గొప్ప మహాసభ ఎదుట, పరిశీలు ఎదుట, శాస్త్రులు ఎదుట, అగ్రిప్ప రాజు ముందు, అక్కడ ఉన్నటువంటి ఆ మహాసభ యొక్క అధికారులు ఎదుట దేవుణ్ణి గూర్చి బోధించడానికి ఆయనకి అవకాశం దొరికింది. హల్లెలూయా. అలాగా అక్కడ అప్పుడు అగ్రిప్పరాజు అంటాడు కదా, అగ్రిప్పరాజు అంటాడు, రాజా నువ్వు ప్రవక్తలు నమ్ముచున్నావు కదా, నువ్వు నమ్ముచున్నావు అని నేను ఎరుగుదును అంటాడు. అంటే అప్పుడు అగ్రిప్పరాజు అంటాడు, ఇంత సులభంగా నన్ను క్రైస్తవుని చేయి చూపుచున్నావే అంటాడు. అంటే అగ్రిప్పరాజు కూడా యేసుక్రీస్తును ఒప్పేసుకునేంతగా సందేశాన్ని ఇచ్చాడు అక్కడ. హల్లెలూయా. అదే సాక్షి ఇప్పుడు పౌలు ఎక్కడ ఇవ్వాలి? మళ్ళీ ఎక్కడికి పంపిస్తున్నాడు దేవుడు? కైసరు దగ్గరికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వాల్సినప్పుడు మధ్య ఎందుకు చచ్చిపోతాడు? కైసరు దగ్గర సాక్ష్యం చెప్పాల్సిన పని ఉన్నప్పుడు, కైసరు దగ్గర వెళ్ళి దేవుని మహిమపరచాల్సిన పని ఈయన మీద ఉన్నప్పుడు ఎందుకు చచ్చిపోతాడు? చావడం. నీవంటూ దేవుని పని నీ జీవితంలో ఏదైనా ఉంటే గనక ఆ పని అయినంత వరకు నువ్వు సావు. హల్లెలూయా. మనకు సావు రాదు. నువ్వు ఏ పని పాట లేదనుకో, నీకు దేవుని మహిమపరిచే పని నీకు లేదనుకో నీ జీవితంలో, ఏమో ఎప్పుడు చచ్చిపోతాం కూడా తెలియదు. ఒకవేళ దేవుని పని అంటూ ఏదైనా ఉందనుకో నీ జీవితంలో, ఆ పని అయ్యేంత వరకు నేను సావనేవాడు దేవుడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? సావకూడదంటే దేవుడి పని ఏదో నెత్తి మీద పెట్టుకోవాలి. నిజం, జోక్ కాదండి. మా అమ్మమ్మ గారు, ఆవిడ పిల్లలు చిన్న పిల్లలప్పుడు ఆవిడకి బోన్ క్యాన్సర్ వచ్చింది. అప్పుడు ప్రార్థన చేసుకుందంట, యేసయ్యా నేను ఒక్కదాన్ని. అప్పటికి ఆవిడే పక్క ఊరు 5 కిలోమీటర్లు 6 కిలోమీటర్లు పొలం గొట్లంట నడుచుకుంటా దేవుని మందిరానికి వెళ్ళేది. 6 కిలోమీటర్లు ఒక్కటే పొలం గొట్లంట, చేల గొట్లంట నడుచుకుంటూ ప్రార్థనకి వెళ్తే అక్కడ మందిరం కూడా లేదు, సేవకులు లేడు అక్కడ. అందుకని వేరే ఊర్లు అమరపేట నుంచి భీమడోలు నడుచుకుంటా వెళ్ళేది పొలం గొట్లంట. అప్పుడు క్యాన్సర్ వస్తే అప్పుడు ఈ ఊరు నేను ఒక్కదాన్ని రక్షించబడ్డానయ్యా, ఒకవేళ కనుక నన్ను బతకనిస్తే, ఆరోగ్యం ఇస్తే ఈ ఊళ్ళో ఇంకా మిగతా వాళ్ళని కూడా నేను రక్షిస్తానయ్యాను అవకాశం ఇస్తే అందంట. ఆ అడిగిన ఒక్క మాటకి దేనికి బతికించమందంటే పిల్లల్ని పెంచుకుంటానని బతికించమనలేదు. దేనికి బతికించమంది? ఈ ఊళ్ళో ఇంకా మారాలని, వాళ్ళని కూడా మార్చాలని నీ చిత్తమైతే కనుక నన్ను బతికించంటే అప్పుడు వచ్చిన బోన్ క్యాన్సరు ఇప్పుడు వరకు ఏమీ చేయలేదు. హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత అలాగే అన్నట్టుగానే ఆ దేవుడికి ఇచ్చిన మాట ప్రకారమే బతికింది. బోన్ క్యాన్సర్ ఏమైపోయిందో తెలియదు, ఎవరికి తెలియదు, ఈ రోజుకి తెలియదు. మందిరం కట్టింది. ఆ తర్వాత 2-3 రక్షించుకుంది అక్కడ. ఆ ఒక్కదాన్నే వెళ్తున్నాను, నాకు జత కావాలని చెప్పి ఒక 2 రక్షించుకుని ఆ ఊర్లో
ఉన్న మా పనిలోకి వచ్చే పాలేరుకి ఒక రిక్షా కొనిచ్చింది మా అమ్మమ్మ. మమ్మల్ని పొలం గొట్ల నడవలేక ఇంకొక ఇద్దరు ఉన్నారు కాబట్టి మా ముగ్గురిని నువ్వు ప్రార్థన తీసుకెళ్ళి మిగతా రోజులన్నీ నువ్వు రిక్షా తొక్కుకో, సంపాదించుకో, ఆదివారం మాత్రం మమ్మల్ని రిక్షా తీసుకెళ్ళు అని ఓ రిక్షా కొనిచ్చింది. ఆ తర్వాత ఇంకో 10 మందిని రక్షించింది అదే ఊరిలో. అప్పుడు రిక్షా సరిపోక ఎడ్ల బండి కట్టించి మా పాలేరుతో అమరపేట నుంచి భీముడలో ఎడ్ల బండి మీద 10 మందిని తీసుకెళ్ళేది. ఇంకా రక్షించింది, సువార్త చెప్పింది, ఇంకా రక్షించి ఎడ్ల బండి కూడా ఎక్కువైపోయారు. ఏం చేయాలి అర్థం కాక అప్పుడు ఆ పాస్టర్ గారిని మీరు మా ఊరు రావాల్సిందే అంది. హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు ఆ ఊరొత్తం మొదలు పెట్టారు. అప్పుడు ఆ ఊరిలో మందిరం కట్టించింది. వారికున్న ఇంటికి వచ్చిన వాటనే దేవుని మందిరానికి ఇచ్చింది. ఆ తర్వాత మళ్ళీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది. బ్రెస్ట్ క్యాన్సర్ వస్తే ఆ బ్రెస్ట్ తీసేశారు. అప్పుడు మళ్ళీ ప్రార్థన చేసుకుంది. ఇంకొక 2 కొడుకులు ఉన్నారు నాయన, అంతా చేసిన ఆ 2 కూడా మారలేదు. ఊరంతా చాలామందిని కాపాడాను, ఆ 2 కూడా మార్చుకుంటే అవకాశం ఉంటుంది, నీ ఇష్టం అయితే ఆ 2 కూడా మారుతాను, ఆ తర్వాత తీసేసుకోను ఆయన అంది. ఆ తర్వాత ఆ 2 కొడుకులను మొత్తం కుటుంబం అంతా సంపూర్ణంగా మార్చుకుంది. ఇప్పటికీ ఆ బ్రెస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ తీసేశారు, అయినా అది ఏమైపోయిందో తెలియదు. ఆవిడని ఏమీ చేయలేదు. అంటే ఎందుకు చేయలేకపోతుందంటే ఏదో పని ఉంది ఆవిడతోనూ ఆయనకి. ఆ పని అయ్యేంత వరకు ఆవిడని ఏ బ్రెస్ట్ క్యాన్సర్, ఏ బోన్ క్యాన్సర్, మరో క్యాన్సర్, ఏ క్యాన్సర్ ఏమీ చేయలేదు. హల్లెలూయా. నీ సమర్పణ దేవుని దగ్గర, ఇదిగో నాన్న నీ మహిమ కొరకుని, నీ పని కొరకై నీ చిత్తమైతే ఆ పని చేస్తాను నాయన అంటే దేవుని. ఇక్కడ కైసరుని పౌలుకి ఎందుకు ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ప్రమాదం రాదు అంటే ఆయనకి ఏదో పని ఉంది. ఆ పని కైసరు ముందు సాక్ష్యం చెప్పాలంతే. నువ్వు అక్కడ సాక్ష్యం చెప్పాల్సినప్పుడు నీకేం కాదు. హల్లెలూయా. నువ్వు దేవుడి పని మీద వెళ్తున్నావా, నీకేం కాదు. దేవుని మహిమపరచడానికి వెళ్తున్నావా, ఎక్కడికైనా వెళ్ళు, ఎక్కడికైనా తిరిగి ఎటువంటి ప్రాంతంలోనైనా నీకేమీ కాదు. హల్లెలూయా. త్వరగా వెళ్ళిపోదాం. ఇలారా ధైర్యం తెచ్చుకుని నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుని నమ్ముచున్నాను. హల్లెలూయా. ఇక్కడ జరిగే పరిస్థితులు నేను చూడలేదు, ఇక్కడ ప్రతికూల పరిస్థితులు నేను చూడలేదు, కానీ నేను ఎవరిని నమ్ముతున్నాను? నేను వాడ నావికుడిని నమ్ముతలేదు. ఇదిగో శతాధిపతి, నువ్వెవరిని నమ్మావు? వాడ నావికుడిని నమ్మావు, వాడ యజమానిని నమ్మావు నువ్వు. మరి నేనెవరిని నమ్ముతున్నానో తెలుసా? దేవుణ్ణి నమ్ముచున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇదే మీకు నాకు తేడా. మీరు ఆ అనుభవజ్ఞుడు అనుకుని, వాడికి అన్నీ తెలుసు అనుకుని నమ్మిన వాడు నమ్మి చిక్కుల్లో పడ్డారు. నేను నా దేవుణ్ణి నమ్ముచున్నాను కాబట్టి ఆయనను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉంది. హల్లెలూయా. అంత మాత్రం చేత అసలు మనకి ఏమీ జరగదని నేనేం చెప్పట్లా. మనకైతే ఏమీ కాదు, కానీ మొత్తం మనం వెళ్ళి ఎక్కడ పడతామంటే కొట్టుకుపోయి ఏదో ఒక దీపం మీద మాత్రం పడతాం. కొట్టుకుపోతాం అనేది ఖాయం. ఎందుకంటే చిక్కుల్లో దూరిపోయాం కదా, కొట్టుకుపోతాం అనేది ఖాయం ఇక్కడ దాకా వచ్చాక. కానీ ఒక దీపం మీద వెళ్ళి పడతాం, సావు అయితే రాదు మనకి అని చెప్పి. ఆ తర్వాత 14వ రాత్రి వచ్చినప్పుడు మేము ఆంధ్ర సముద్రంలో ఇటు అటు కొట్టుకుని పోచున్న అర్ధరాత్రి వేళ వాడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుచుందని ఊహించి బుడిద వేసి ఇది 20 బారల లోతు తెలుసుకుని ఇంకను కొంత దూరం వెళ్ళిన తర్వాత మరలా బుడిద వేసి చూచి 15 బారల లోతును తెలుసుకుని అప్పుడు రాతి తిప్పలు గల చోట్ల పడుదుమేమో అని భయపడి వారు వాడ అమరములో నుండి 4 లంగరులు వేసి ఎప్పుడు తెల్లవారు అని కాచుకొని ఉండిరి. అయితే వాడ విడిచి పారిపోవాలని చూచి తామి అనివిలో నుండి లంగరులు వేయబోనట్లుగా సముద్రములో పడవ దింపి వేసిరి. అందుకు పౌలు అప్పుడు అన్నాడు, వీళ్ళందరూ అందులో మిగతా ఎలాగా చచ్చిపోతాం, పడవలో ఉంటే చచ్చిపోతాం కాబట్టి ఆ లంగర్లో వేసినట్లు వేసి మొత్తం పడవను దింపేశారు. పడవను దింపేసి అందులోంచి పారిపోతాం, తప్పించుకొని. మిగతా ఖైదీలు ఉన్నారు కదా, ఈ ఖైదీలు అందరూ కూడా ఇందులో ఉండి చచ్చిపోతాం, మనం ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసి పడవను అందులో దింపేశారు. అది కూడా చూశాడు పౌలు. అది కూడా చూసి ఒక చక్కటి మాట చెప్పాడు చూడండి. అందుకు పౌలు వీరు వాడలో ఉంటేనే గాని మీరు తప్పించుకొనలేరని శతాధిపతితోనూ సైనికులతోనూ చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. మీరు ఎక్కడ ఉండాలి చెప్పండి? వాడలో ఉండాలి. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసి తప్పించుకుందాం, మరి ఇంకో ప్రయత్నాలు ఏదైనా చేశారా, మీరు చస్తారు. మీరు ఎక్కడ ఉండాలంటే వాడలో ఉంటేనే గాని మీరెవరు బ్రతకరు, తప్పించుకోలేరు. వాడ అంటే దేనికంటే చూచిన దేవుని సన్నిధికి చూచిన వాడ అంటే రక్షణ వాడలాగా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క రక్షణలో, దేవుని యొక్క కాపుదలలో ఉంటే ఎక్కడ దేవుడి చిత్తం ఉందో అదే దేవుని యొక్క సన్నిధి. హల్లెలూయా. నీవు నిలుచున్న ప్లేస్లో దేవుని సన్నిధి ఉన్నట్లయితే అక్కడ నువ్వు రక్షించబడతావు. సో నీవు ఈ వాడలో తప్పించుకుందామని వాడలోంచి బయటికి వెళ్ళావా,
నువ్వు చావడం ఖాయం. ఈ ఓడలో ఉంటేనే కానీ నువ్వేమవుతావు, నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనం దేవుని చిత్తంలో ఉంటేనే కానీ, దేవుని సన్నిధిలో ఉంటేనే కానీ మనం తప్పించుకోలేమని చెప్పి దేవుని దాసులు మనకు సెలవిస్తున్నట్లుగానే మనం కూడా మనం ఇక్కడ దేవుని చిత్తం నుంచి తప్పించుకుని పోవాలని కానీ, దేవుని నుంచి దూరంగా వెళ్ళాలని కానీ, దేవుని నడిపింపులోంచి మనం బయటికి వెళ్ళాలని కానీ మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితములతో నష్టపోతామని మీకు మనవి చేస్తున్నాం. ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేని శతాధిపతితోనూ సైనికులతో చెప్పిన వెంటనే సైనిక పడవతరాలు కోసి దాన్ని కొట్టుకుని పోనిచ్చిరి. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకుని అందరినీ బ్రతిమాలెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం. అపోస్తలుడైన పౌలు ఎక్కడైతే దేవుని ఉద్దేశం ఉందో, ఎక్కడైతే దేవుని చిత్తం ఉందో, నువ్వు చేసే పనిలో ఎక్కడైతే దేవుని నడిపింపు ప్రణాళిక ఉందో ఆ ప్రణాళికను తప్పించుకోవాలని చూస్తే నువ్వు బ్రతకు, మనం బ్రతకం. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా, దేవుని మాట చొప్పున మరలా అక్కడికి పౌలు చెప్పాడు. ఏమనంటే మనందరికీ ఏమీ కాదు అని చెప్పాడు. చెప్పినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు, మరలా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తా ఉన్నారు తప్పించుకుని బతుకుదామని. కొన్ని సందర్భాల్లో మనం దేవుని చిత్తాన్ని పెడచెవిని పెట్టి మన సొంత ఆలోచనల్ని, మన సొంత జ్ఞానాన్ని కనుక మనం నమ్ముకున్నట్లయితే కనుక మన జీవితంలో ప్రమాదాల బారిన పడతాము. కానీ అక్కడ దేవుని సేవకుడు ద్వారా దేవుడు మాట్లాడిన మాటలను ఆ తర్వాత అధ్యాయం మనం చూద్దాం. వాళ్ళు ఎలా బ్రతికారో, ఎలా తప్పించుకున్నారో, ఎలాగా ఇటలీ చేరుకున్నారో, ఎలాగా కైసర్ దగ్గర మరలా ఆయన సాక్ష్యం ఇచ్చాడో మనం నెక్స్ట్ వీక్ మనం చూస్తాం. కానీ ప్రియమైన దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో నుంచి మనము ఆ దేవుని ఉద్దేశంలో నుంచి, దేవుని చిత్తంలో నుంచి కొన్ని సందర్భాలు మనకి అలాగే కనపడతాయి. ఇక మన పని అయిపోయింది, ఇది కష్టం అనిపించవచ్చు, కానీ దేవుడు చెప్పిందే నిజమవుతుంది. హల్లెలూయా. మనం మెజారిటీ వైపు కాదు, బలవంతుల వైపు కాదు, 10 మంది ఎటువైపు మాట్లాడితే ఆ మాటను మనం నిజమని నమ్మడం కాదు, బలవంతులు ఎటువైపు ఉంటే అటువైపే విజయం వస్తుందని నమ్మడం కాదు. కానీ దేవుడికి మెజారిటీతో ప్రసక్తి లేదు, బలంతో ప్రసక్తి లేదు, జ్ఞానముతో ప్రసక్తి లేదు, మెరిట్తో ప్రసక్తి లేదు. దేవుడికి ఆయన పక్షంగా నిలబడడం ఒకటే లెక్క. ఆయనకి ఆయన మాటను జరిగించడమే లెక్క. ఆయనకి ఆయన చిత్తంగా నడుచుకోవడం, ఆయన మాటకు లోబడడం ఒకటే ఆయన లెక్క. నువ్వు బలహీనుడువైనా, నీవు జ్ఞానము లేనివాడువైనా, చదువు లేనివాడువైనా, నీవు యావరేజ్ అయినా సరే, నీవు బిలో యావరేజ్ అయినా సరే, నిన్ను గొప్పవాడిని చేసేటువంటి కృప దేవుని దగ్గర ఉంది. ఆ దేవుని కృపకు లోబడి, ఆయన మాటకు లోబడి మనం ముందుకు నడిచినట్లయితే మన జీవితంలో విజయం తప్ప అపజయం ఉండదని పౌలు యొక్క సందర్భాన్ని బట్టి అనేక ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకున్నాం. అట్టి కృపను దేవుడు మనకు అనుగ్రహించునుగాక.